ఉదంకుని కథ. ఇలా ఉండగా ఉదంకుడని ఒక ముని ఉండేవాడు. పైలముని శిష్యుడాయన. మహా తపశ్శాలి. గురుకుల వాసం చేసి అపారమైన గురు శుశ్రూష చేశాడు. నిష్ఠాపరుడై విజ్ఞానవంతుడయ్యాడు. గురువు దయవల్ల అష్టసిద్ధులు సంపాదించాడు. తల్లో నాలికలాగా మసులుకుంటున్న శిష్యుడు కావడం చేత ఇల్లు ఇల్లాలు అతని పరం చేసి ఓసారి ప్రవాసం వెళ్లాడు పైలుడు. ఇంతలో ఋతుస్నానం చేసింది గురుపత్ని. ఉదంకుడి దగ్గరికి వచ్చి తన్ను పరిస్నానం చేసింది గురుపత్ని. ఉదంకుడు దగ్గరికి వచ్చి తన్ను పరిగ్రహించమంది. సాహసించకుండా ఊరుకున్నాడు ఉదంకుడు. కొన్నాళ్లకి గురువు వచ్చి శిష్యుణ్ణి మెచ్చుకున్నాడు. నీ గురుకులవాసం పూర్తయింది, వెళ్ళు, ఒక ఇంటివాడై సుఖపడు అన్నాడు. గురుదక్షిణ సెలవియ్యండి అన్నాడు శిష్యుడు. వద్దు, నీ శుశ్రూషే చాలు నాకు అన్నాడు గురువు. అంతగా నీకు ఇవ్వాలనే ఉంటే మా ఆవిణ్ణే అడుగు అన్నాడు. పౌష్య మహారాజు రాణి చెవుల్లో మంచి బంగారు కుండలాల జత ఉంది. వాటి మీద ఎన్నాళ్లయో ఉంది నాకు. చేతనైతే అవి తెచ్చిపెట్టు, 4 రోజుల్లో కావాలి అంది గురుపత్ని. చిత్తమని బయల్దేరాడు ఉదంకుడు. ఒక్కడు అడవిలో పడి వెళ్తున్నాడు. ఎదురుగుండా పెద్ద ఎద్దు మీద ఓ దివ్యపురుషుడు తారసిల్లాడు. అతడు చెప్పిన ప్రకారం ఆ ఎద్దు పేడ తిన్నాడు ఉదంకుడు. దివ్యపురుషుడి అనుగ్రహం సంపాదించాడు. అక్కడి నుండి తిన్నగా పౌష్య మహారాజు దగ్గరికి వెళ్లి దీవించాడు. సగౌరవంగా సత్కరించాడు పౌష్యుడు. మహారాజా, నీ దగ్గర యాచన కోసం వచ్చాను అన్నాడు ఉదంకుడు. నీ రాణి చెవుల్లోని కుండలాలు కావాలి నాకు, అవి గురుదక్షిణగా అర్పించుకుంటాను అన్నాడు. కృతార్థుణ్ణయ్యాను అన్నాడు పౌష్యుడు. మహాత్ముడివి నీవు, నీ అంతటి వాడికి ఇవ్వగలిగే భాగ్యం ఎలా దొరుకుతుంది మాకు? వెళ్ళు, నీకు అడ్డేముంది? నా మాటగా చెప్పి నా భార్య దగ్గర కుండలాలు పుచ్చుకో అన్నాడు. అంతఃపురానికి వెళ్లాడు ఉదంకుడు. ఎక్కడా కనపడలేదు రాణి. తిరిగి వచ్చేశాడు. రాణివాసంలో ఆమె లేదు. ఎక్కడ ఉందో మరి, నువ్వే తెప్పించి ఇవ్వు అన్నాడు. అదేంటి, లోగిల్లోనే ఉందామే. అయితే ఆమె మహాపతివ్రత, పవిత్రురాలు, అశూచులైన వాళ్లకి కనపడదు. నువ్వా త్రిలోక పావనుడివి, అశూచివని ఎలా అనేది నిన్ను అన్నాడు పౌష్యుడు. ఓహో, అయితే కావచ్చు అనుకున్నాడు ఉదంకుడు. పేడ తిని ఆచమించుకోలేదు నేను, ఆ అశుచిత్వం వల్లే ఆవిడ కనపడలేదు అని స్థిరపరుచుకున్నాడు. తూర్పు దిక్కున నుంచొని కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు. ఆచమనం చేసుకుని అంతఃపురానికి వెళ్లాడు. ఎదురు వచ్చి నమస్కరించింది రాణి. కుండలాలు తీసి చేతిలో పెట్టింది. తక్షకుడు వీటికోసం కనిపెట్టుక్కుని కూర్చున్నాడు. అభేద్యుడువాడు, మాయావి, ఏ మాత్రం వీలు చిక్కినా ఎగరేసుకుపోతాడు, జాగ్రత్త అని మరీ మరీ చెప్పింది. పర్వాలేదు, అప్రమత్తున్నయ్యుంటాను అన్నాడు ఉదంకుడు. రాజు దగ్గరికి వచ్చి వెళ్ళి వస్తాను అన్నాడు. అదేమన్నా మాట, అపూర్వంగా వచ్చిన అతిథివి నువ్వు, భోజనం చేసి వెళ్ళు అని ప్రార్థించాడు పౌష్యుడు. ఒప్పుకున్నాడు ఉదంకుడు.